ఇప్పటిదాకా మనం 'బెన్ 10' యూనివర్స్ గురించి చాలానే మాట్లాడుకున్నాం కానీ, ఈ 'బెన్ 10' ఎంటైర్ యూనివర్స్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ ఎవరు అనే దాని గురించి ఎప్పుడూ డిస్కస్ చేయలే. సో, ఈ వీడియోలోని 'బెన్ 10' యూనివర్స్‌లో టాప్ 10 మోస్ట్ పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. బానే రాశారు లిస్ట్ అంతా. లిస్ట్‌లో ఓన్లీ పవర్‌ని బేస్ చేసుకునే కాకుండా, తెలివిని బేస్ చేసుకొని కూడా ర్యాంకింగ్ అనేది ఇచ్చాను. ఎందుకంటే 'బెన్ 10' యూనివర్స్‌లో తెలివి వల్లే కదా ప్రతి ఒక్కటి జరిగింది. అందువల్లే తెలివిని, వెపన్స్‌ని కూడా కన్సిడర్ చేసుకొని ఒక లిస్ట్‌ని అయితే తయారు చేశాను. అందువల్లే లిస్ట్‌లో మీరు అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయని క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. సో, లాస్ట్ దాకా చూడండి. మన ఛానల్‌ని మీరు గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే మన ఛానల్‌లో చాలా 'బెన్ 10' స్టఫే ఉంది. ఒకసారి చూడండి. మీరు గనక 'బెన్ 10' ఫ్యాన్ అయితే కింద కనిపిస్తున్న లైక్ బటన్‌ని, షేర్ బటన్‌ని, సబ్స్క్రైబ్ బటన్‌ని, బెన్ ఏలియన్‌గా మారేటప్పుడు వాచ్‌ని కొడతారు చూసారా? అలా కొట్టి మీరు మారిన ఏలియన్ నేమ్‌ని కామెంట్ చేసుకోండి. దీన్నే మన ఛానల్‌లో 'బెన్ 10' ట్రెడిషన్ అంటాం. మళ్ళీ మళ్ళీ చెప్పను. నంబర్ 10 యాస్మత్. చూడ్డానికి ముసలి కప్పలాగా చిన్నగా కనిపించినా బ్రెయిన్ మాత్రం చాలా పెద్దది. యాస్మత్ అందువల్లే ఈ ప్లేస్‌లో ఉన్నాడు. యాస్మత్ తన బ్రెయిన్‌ని కరెక్ట్‌గా వాడితే ఈ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లోకి వెళ్లి కూడా కూర్చోగలడు. ఎందుకంటే తను క్రియేట్ చేసిన వెపన్స్ అలాంటివి మరి. తను క్రియేట్ చేసిన ఎవ్రీ వెపన్ తోటి ఏలియన్ ఎక్స్‌కి టఫ్ ఇవ్వచ్చు, ఓడించేయొచ్చు కూడా. బెన్ ఆల్రెడీ ఆమ్లెట్రిక్స్‌తో ఒక ఏలియన్ ఎక్స్‌ని ఓడించాడు కదా! సో, అలా చూసుకుంటే యాస్మత్ కూడా ఆ పని చేయగలడు. ఏలియన్ ఎక్స్‌ని కూడా డిఫీట్ చేసేలాగా యాస్మత్ ఏదో ఒక కొత్త వెపన్‌ని కూడా క్రియేట్ చేయగలిగే తెలివి యాస్మత్‌కి ఉంది. కానీ ఇదంతా చేయాలంటే యాస్మత్‌కి ప్రిపరేషన్ టైమ్ ఇవ్వాలి. సో, అవతలోళ్ళు అలా ఇవ్వరు కదా! అందువల్లే యాస్మత్ ఈ ప్లేస్‌లో ఉన్నాడు. అదృష్టం కొద్దీ యాస్మత్ ఎప్పుడూ సెల్ఫిష్‌గా, విలన్‌గా మారలేదు కాబట్టే యూనివర్స్ ఇంకా బతికుంది. మేబీ యాస్మత్ గనుక అలా మారుంటే యూనివర్స్‌కి జంబలకడి జారు మిఠాయే అయిపోయేది. యూనివర్స్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేసి మళ్ళీ రీక్రియేట్ చేయడానికి ట్రై చేసేవాడు. నాలో ఉన్న రౌడీని నిద్ర లేపొద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. వెళ్ళు. యాస్మత్ దగ్గర పవర్, స్ట్రెంగ్త్ లేకపోయినా కూడా ఆ రెండిటిని బీట్ చేయగలిగే తెలివి యాస్మత్ దగ్గర ఉంది. ఇంకా యాస్మత్ కెపాసిటీ మీద డౌట్ ఉంటే 'బెన్ 10' క్యానెట్రిక్స్ అని చెప్పి ఒక ఫ్యాన్ మేడ్ స్టోరీ ఉంటది. ఆ స్టోరీలో యాస్మత్ విలన్ అవ్వడం వల్ల ఎంటైర్ యూనివర్స్‌కే కాదు ఎంటైర్ మల్టీవర్స్‌కే థ్రెడ్ అయిపోతాడు. ఈ స్టోరీ మన 'బెన్ 10' యూనివర్స్ 2లో కూడా వస్తది. అప్పుడు మాట్లాడుకుందాం దీని గురించి. నెంబర్ 9 అనడైట్స్. 'బెన్ 10' యూనివర్స్‌లో అనడైట్స్‌ని అంత ఎక్కువగా చూపించలేదు. జస్ట్ గ్వెన్‌ని, తన గ్రాండ్ మదర్ వెడ్డోనాని, తన సిస్టర్స్ సన్నీని మాత్రమే చూపించారు. వీళ్ళలో గ్వెన్ ఇంకా తన ఫుల్ ఎనర్జెటిక్ ఫార్మ్‌లోకి రాలేదు. ఫుల్ ఎనర్జెటిక్ పవర్స్‌ని గెయిన్ చేయకపోయినా చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఇంకా వెడ్డోనా అయితే కంప్లీట్ ఎనర్జెటిక్‌గా మారిపోయి చాలా పవర్‌ఫుల్‌గా మారిపోయినా తన ఫుల్ పవర్స్ ఎక్కడా కూడా చూపించలేదు. అండ్ తను ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాని ప్రకారం తన ప్లానెట్‌లో ఇంకా చాలామంది ఎనర్జెటిక్స్ ఉన్నారు. వాళ్ళు వెడ్డోనా కంటే పవర్‌ఫుల్ అని చెప్పి మెన్షన్ చేసింది. అలా చూసినట్టయితే వెడ్డోనా పవర్స్ తోటే ఏకంగా ఒక ప్లానెట్‌ని లేపేయొచ్చు. తన దగ్గరుండే మానా పవర్ తోటి ఏదైనా చేయొచ్చు. సూపర్ స్ట్రెంగ్త్, సూపర్ స్పీడు, టెలిపోర్టింగు అలా చెప్పుకుంటూ పోతే యూనివర్స్‌లోనే ఎవ్రి పవర్ కూడా తన దగ్గరుంది. జస్ట్ ఈ పవర్స్‌ని బేస్ చేసుకునే తన్ని ఈ ప్లేస్‌లో పెట్టాను. రైటర్స్ చెప్పిన దాని ప్రకారంగా అయితే అనడాయిడ్స్ ఏలియన్ ఎక్స్‌లకు కూడా టఫ్ ఇవ్వగలవు. 8 క్రోనోసేపియన్ ఏలియన్స్. క్రోనోసేపియన్ ఏలియన్స్‌ని 'బెన్ 10' యూనివర్స్‌లో అంత ఎక్కువగా చూపించకపోగా, బెన్ ఈ ఏలియన్‌గా మారిన ప్రతిసారి ఈ ఏలియన్ పవర్స్‌ని ప్రాపర్‌గా వాడడం రాకపోవడం వల్ల చాలామంది ఈ ఏలియన్‌ని చాలా వీక్ ఏలియన్ అనుకుంటారు. కానీ ఏలియనైజ్ అనేది చాలా పవర్‌ఫుల్. ఈ ఏలియన్ జాతికి చెందిన మహానుభావుడు మాల్ట్‌వర్డ్ చేసిన పనులు అన్నీ ఇన్ని కాదు. ఆల్మోస్ట్ యూనివర్స్ తలరాతే మార్చి పడేసేవాడు వీడు. ఇంకా వీళ్ళ దగ్గరుండే మెయిన్ పవర్ టైమ్. ఈ టైమ్‌ని వీళ్ళు చిత్ర విచిత్రంగా యూజ్ చేస్తూ ఉంటారు. క్లోన్స్‌ని క్రియేట్ చేసుకుంటారు. ఫాస్ట్‌గా ట్రావెల్ చేస్తూ ఉంటారు. టెలిపోర్ట్ అయిపోతూ ఉంటారు. మల్టీవర్స్‌లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఫ్యూచర్ చూస్తూ ఉంటారు. ఇలా చూస్తూ వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. ఆల్ట్‌వర్డ్ అయితే ఒకసారి ఏకంగా అటామిక్ ఎక్స్‌గా ఉన్న పెన్నునే ముప్పు తిప్పలు పెట్టాడు. అంటే ఆల్మోస్ట్ ఏలియన్ ఎక్స్‌ని. ఇది మామూలు విషయం గాదు. నెంబర్ 7 గెలాక్టిక్ గ్లాడియేటర్. గెలాక్టిక్ గ్లాడియేటర్ ఒక ఏలియన్ ఎక్స్ అయ్యుండి ఈ ప్లేస్‌లో ఉన్నాడేంటి అని చెప్పి ఒక డౌట్ వచ్చే ఉంటుంది. గెలాక్టిక్ గ్లాడియేటర్ ఒక ఏలియన్ ఎక్సే అయినా తనకి ఒక కంప్లీట్ ఏలియన్ ఎక్స్‌కుండే పవర్స్ అనేవి ఉండవు.
ఏం లేదు డొల్లా. సెలీషియల్ సేపియన్స్‌లో చాలా రకాలుంటాయి. వాటి గురించి ఈ వీడియోలో క్లారిటీగా చెప్పాను. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఏలియన్ ఎక్స్‌లో టోటల్‌గా 3 టైప్స్ ఉంటాయి. వాటిలో వీక్ టైపే ఈ గెలాక్టిక్ గ్లాడియేటర్. అలా అని మనోడేం తక్కువ కాదు. వీడికి ఏలియన్ ఎక్స్‌కుండే లెవెల్ పవర్సే ఉంటాయి కానీ వాటిని కరెక్ట్‌గా యూజ్ చేయడం రాదు. మెయిన్‌గా వీడికంటే పైనుండే ఏలియన్ ఎక్స్‌లు వీడిని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. వాళ్ళు చెప్పిందే వీడు చేస్తూ ఉంటాడు తప్ప వీడు స్వయంగా ఏం చేయలేడనమాట. ఆగి ఆలోచించి ప్లాన్ యేసుకొని ఫైట్ చేయడం రాదు. అందువల్లే వీడు బెన్ చేతిలో కూడా చాలా ఈజీగా ఓడిపోతాడు. పవర్స్ వైస్‌గా అయితే వీడికి చాలానే ఉన్నాయి కానీ తెలివైతే లేదు. కానీ తెలివితోటి ఏవైనా సాధించొచ్చు కదా! బెన్ 10 యూనివర్స్‌లో. అందువల్ల వీడిని చాలామంది ఓడించగలరు. అందువల్ల వీడు ఏలియన్ ఎక్స్ అయినా చాలా పవర్స్ ఉన్న ఈ ప్లేస్‌లో ఉన్నాడు. నంబర్ 6 డ్రాగన్. డ్రాగన్ ఎంత పవర్‌ఫుల్లో ఇప్పటికి కూడా ఒక మిస్టరీనే. డ్రాగన్‌ని తన వీక్‌నెస్ పైన కొట్టి జాయిగా పడుకోబెట్టారు కానీ ఫేస్ టు ఫేస్ కానీ ఫైట్‌కి వెళ్తే వాడు మళ్ళీ తిరిగి రాడు. ఇప్పటికీ కొన్ని థియరీస్ ప్రకారం డ్రాగన్ ఏలియన్ ఎక్స్‌తో కూడా ఫైట్ చేయగలడు. కరెక్ట్ ఛాన్స్ గనుక దొరికితే ఏలియన్ ఎక్స్‌ని కూడా డిఫీట్ చేయగలడు అని చెప్పి చాలానే ఉన్నాయి. దానికి ప్రూఫ్ కానీ డ్రాగన్ దగ్గర యూనివర్స్‌లో ఎవరి దగ్గర లేని చాలా పవర్స్ ఉండడం, మ్యాజిక్‌ని యూజ్ చేయడం, ఇంకా బ్యాటిల్ ఎక్స్‌పీరియన్స్, నాలెడ్జ్ సిరీస్‌లో యూజ్ చేయని ఇంకా చాలా పవర్స్ తన దగ్గరే ఉన్నాయంట. కావాలంటే చెప్పండి డ్రాగన్‌కి సంబంధించిన టాప్ 10 పవర్స్ అని చెప్పి ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అలాగే తన బ్యాక్ స్టోరీ ప్రకారం తను ఇప్పటికీ 100 డైమెన్షన్‌ని ఆక్రమించుకున్నాడు. 100 అంటే మామూలు విషయం కాదు కదా! డ్రాగన్‌లో చాలా విషయం ఉంటే గాని ఈ పని చేయలేడు. స్టిల్ డ్రాగన్ ఫుల్ పవర్స్ గురించి మనకి ఇంకా తెలీదు కానీ సిరీస్‌లో చూపించిన దాని ప్రకారంగా బేస్ చేసుకొని ఈ ప్లేస్‌లో పెట్టాను. నంబర్ 5 ఈ ప్లేస్‌లో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరూ కూడా వెపన్స్ వల్లే ఇంత పవర్‌ఫుల్ అయ్యారు. ఆ వెపన్స్ ఉంటే వాళ్ళు నంబర్ 1లోకి కూడా వెళ్ళగలరు. ఆ వెపన్స్ లేకపోతే వాళ్ళు దేనికి పనికిరారు. సో, అందువల్లే వాళ్ళు ఈ ప్లేస్‌లో ఉన్నారు. సర్ జార్జ్. నిజంగా తాతొస్తే తాట తీసేస్తాడు. ఇప్పుడంటే ముసలోడైపోయి పైకి పోయాడు కానీ, ఒక 900 సంవత్సరాల క్రితం డ్రాగన్‌తో డిస్కషన్‌లు పెట్టకుండా వేసేసాడు. ఒక మల్టీవర్స్‌ని షేక్ చేసిన డ్రాగన్ లాంటి క్యారెక్టర్‌ని వేసేయడం అంటే మామూలు విషయం కాదు. అందులోని ఈ స్వాడ్‌ని యాస్మత్ క్రియేట్ చేశాడు. యాస్మత్ చెప్పిన దాని ప్రకారం ఇది ఆమ్నిట్రిక్స్ కంటే చాలా పవర్‌ఫుల్. దీన్ని యూజ్ చేయడంలో సర్ జార్జ్ ఎక్స్‌పర్ట్. సిరీస్‌లో మనకి చూపించలేదు కానీ, ఈ స్వాడ్‌ని యూజ్ చేసుకొని సర్ జార్జ్ చాలా ఫీట్‌లే చేశాడు. స్వాడ్ పై ఉన్న రూమర్స్ ప్రకారంగా అయితే ఈ స్క్వాడ్‌తో ఏలియన్ ఎక్స్‌కి కూడా టఫ్ ఇవ్వచ్చు అని చెప్పి చాలా రూమర్సే ఉన్నాయి. ఇది లెక్కలోకి తీసుకోకపోయినా సర్ జార్జ్ దీన్ని యూజ్ చేసుకొని డ్రాగన్‌ని కూడా పండబెట్టాడు కాబట్టి ఈ ప్లేస్‌లో ఖచ్చితంగా ఉంటాడు. నెంబర్ 2 బెన్ 10. బెన్ 10 తను మారిన ఏలియన్ బట్టి తన ప్లేస్ చేంజ్ అవుతూ ఉంటుంది. మేబీ బెన్ ఏలియన్ ఎక్స్‌గా మారితే ఈ లిస్ట్‌లో నంబర్ 1లోకి వెళ్లి కూర్చుంటాడు. నంబర్ 1లో ఉన్న వాళ్ళని పక్కెళ్ళి ఆడుకోమంటాడు. దాని గురించి మనం నంబర్ 1కెళ్ళినప్పుడు మాట్లాడుకుందాం. మన దూలపురుషు గారు ఈ ప్లేస్‌లో ఎందుకున్నారో మీకు నాకు తెలియందా చెప్పండి? తను యూజ్ చేసే వాచ్, తను చేసిన ఫీట్స్, ఏలియన్ ఎక్స్‌గా మారిన ఒకే ఒక హ్యూమన్ బీయింగ్, ఏలియన్ ఎక్స్‌ని ఓడించిన ఒకే ఒక హ్యూమన్ బీయింగ్ ఈ ప్లేస్‌లో పక్కా ఉంటాడు. అదంతా మనకి తెలిసిందే కాబట్టి నెక్స్ట్ టాపిక్‌కెళ్దాం. దానికన్నా ముందు మీరు గాని మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మన ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 4 ప్రొఫెసర్ పారాడాక్స్. ఏంటి బుడబుక్కలోడు ఈ ప్లేస్‌లో ఉన్నాడని చెప్పి షాక్ అవ్వకండి. ఒరే చందు, నేను క్లాసికల్ డాన్సర్ కదా అని క్లాస్ గా కనిపిస్తున్నాను అనుకుంటున్నావేమో. తేడా వస్తే తోలు తీసేస్తాను ఏమనుకుంటున్నావు. నీ బాడీ లాంగ్వేజ్ రౌడీ. ప్రొఫెసర్ పారాడాక్స్ మీరు అనుకున్న దానికంటే చాలా 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 పవర్‌ఫుల్. మెయిన్‌గా ప్రొఫెసర్ పారాడాక్స్ చాలా ఇంటెలిజెంట్. దానిలో వీడిని కొట్టేవాడు ఎవడూ లేడు. ప్రొఫెసర్ పారాడాక్స్ టైం బయట పడి యూనివర్స్ స్టార్టింగ్‌ని, ఎండ్‌ని కొన్ని వందల సార్లు చూశాడు. ఈ లిస్ట్‌లో చెప్పిన ప్రతి ఒక్కరి పుట్టుక, చావుని కొన్ని వందల సార్లు చూశాడు. ఆ నాలెడ్జ్‌తో ప్రొఫెసర్ పారాడాక్స్ ఎవరినైనా ఓడించగలడు, ఓడించేలా చేయగలడు. బెన్ 10 సిరీస్‌లో ఫైట్ చేసేది బెన్ 10 అయినా, ఆ ఫైట్ చేయించేది దాని వెనక ఉండేది ప్రొఫెసర్ పారాడాక్స్. ఈ ప్రొఫెసర్ పారాడాక్స్ ఎంత పవర్‌ఫుల్లో, తనకి ఏం పవర్స్ ఉన్నాయో ఎవ్వరికీ తెలీదు. కరెక్ట్‌గా చెప్పాలంటే తనకు కూడా తెలీదు. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. తనకి ప్రాపర్ వీక్‌నెస్ లేదు, చావు లేదు. జస్ట్ తన టైమ్ పవర్స్‌ని యూజ్ చేసుకొని ఏలియన్ ఎక్స్‌లకైనా చుక్కలు చూపించే కెపాసిటీ పారాడాక్స్‌కుంది. నెంబర్ 3 నల్జియన్స్.
ఇప్పటి వరకు ఈ లిస్ట్‌లో కొన్ని క్యారెక్టర్ పవర్సే మిస్టరీ అని చెప్పుకున్నాం. కానీ 'బెన్ 10' యూనివర్స్‌లో ఈ నల్జియన్సే ఒక మిస్టరీ. జస్ట్ ఒకే ఒక్క ఎపిసోడ్‌లో కనిపించి వాళ్ళు ఈ ప్లేస్‌లోకి వచ్చి కూర్చున్నారు. ఆ కనిపించిన ఎపిసోడ్‌లో కూడా వాళ్ళు వాళ్ళ గురించి ఏం చెప్పుకోలేదు. వాళ్ళలో ఒక చిన్న పిల్ల ఆడుకునే వెపనే ఆల్మోస్ట్ సరదాకి ఒక యూనివర్స్‌ని డిస్ట్రాయ్ చేసి పడేస్తుంది. ఇంకా వాళ్ళు యూజ్ చేసే వెపన్స్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయి. వాళ్ళు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటారు అనేది జస్ట్ ఇమాజిన్ చేయండి. ఇలా ఇమాజిన్ చేస్తుంటేనే సరదాకే వీళ్ళు ఏలియన్ ఎక్స్‌ని చంపేసేలా ఉన్నారు. అయినా కూడా వీళ్ళ గురించి ఏమీ తెలీదు కాబట్టి జస్ట్ ఆ బొమ్మని బేస్ చేసుకొని, ఆ బొమ్మని యూజ్ చేస్తున్న వాళ్ళని బేస్ చేసుకొని వీళ్ళని ఈ ప్లేస్‌లో పెట్టాను. వీళ్ళ గురించి మీకసలు తెలియకపోతే వీళ్ళ గురించి ఇప్పటికే నేను చాలా వీడియోస్‌లో డిస్కస్ చేశాను. ఆ వీడియోస్‌లో ఒకసారి చెక్ చేయండి. నెంబర్ 2 క్వాంటమిలియా. క్వాంటమిలియాని ఈ యూనివర్స్ మొత్తాన్ని కూడా క్రియేట్ చేసింది. హ్యూమన్స్ అయినా, ఏలియన్ ఎక్స్‌లైనా వీళ్ళ వల్లే పుట్టింది. కానీ వీళ్ళు పవర్స్ ఏంటో, వీళ్ళు ఎలాంటి పవర్స్‌ని యూజ్ చేస్తారో కాదు కదా! అసల వీళ్ళు ఎలా ఉంటారో కూడా తెలీదు. వీళ్ళకంటూ ఒక సెపరేట్ ఫార్మ్ ఉండదు. వీళ్ళ గురించి ఏమీ తెలియకపోయినా వీళ్ళని చూపించిన ఆ ఎపిసోడ్‌లో వీళ్ళు చాలా పవర్‌ఫుల్ అన్నట్టు, వీళ్ళు చాలా ఇంటెలిజెంట్ అన్నట్టు చూపించారు. మరీ వీళ్ళకి ఏలియన్ ఎక్స్‌లని కూడా బీట్ చేసేసేంత పవర్స్ ఉండవు కానీ, యూనివర్స్ మొత్తంలోని వీళ్ళు కూడా చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్సే. వీళ్ళ గురించి మనకేమీ తెలీదు కాబట్టి నెంబర్ 2లో పెట్టాను. నెంబర్ 1 సెలెస్టియల్ సేపియన్స్. ఈ సెలెస్టియల్ సేపియన్స్‌లో చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ లిస్ట్‌లోకే వస్తారు. స్టార్ బియర్డ్, బెన్ ఏలియన్ ఎక్స్‌గా మారితే ఆ ఏలియన్ ఎక్స్, ఫర్జ్ ఆఫ్ క్రియేషన్‌లో ఉన్న ఆల్ సెలెస్టియల్ సేపియన్స్, ఇంకా మదర్ సెలెస్టియల్ సేపియన్స్ వీళ్ళంతా కూడా ఒక పవర్ లెవెల్‌లో ఉండరు కానీ వీళ్ళంతా కూడా ఫస్ట్ ప్లేస్‌లోకే వస్తారు. ఏలియన్ ఎక్స్‌ల పవర్స్ గురించి పర్టిక్యులర్‌గా మళ్ళీ చెప్పక్కర్లేదు గదా! వీళ్ళు ఏమనుకుంటే అదంతా చేయగలరు. ఎవరినైనా ఓడించగలరు. ఏలియన్ ఎక్స్‌లంటేనే యూనివర్స్ అంతా శాసిస్తారు. కానీ ఈ లిస్ట్‌లో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని పవర్ లెవెల్స్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి మేబీ ఏలియన్ ఎక్స్‌ల్లో కూడా టాప్ 1 ఎవరు, టాప్ 2 ఎవరు, టాప్ 3 ఎవరు అని మీకు తెలియాలనుకుంటే నేను ఆల్రెడీ టాప్ 10 ఏలియన్ ఎక్స్‌లు అని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో వీళ్ళు బెన్ 10 యూనివర్స్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ క్యారెక్టర్స్. వీళ్ళని అసల కొట్టే వాళ్ళే లేరు. ఈ టైప్ వీడియోని నేను మార్వెల్ యూనివర్స్ పైన, డీసీ యూనివర్స్ పైన, యానిమేలో చాలా యూనివర్స్‌లు ఉన్నాయి కదా! వాటిపైన కూడా చేయాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏ యూనివర్స్‌లో ఉన్న టాప్ 10 మోస్ట్ పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మన బెన్ 10 ట్రెడిషన్ గురించి తెలుసు కదా! కొంచెం ఫాలో అవ్వండి.